అయితే హైడ్రా కోసం 374B అని ఒక సెక్షన్ని చేరుస్తున్నారట. 374B ఏంటి 374B? ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వం విస్తృతమైన అధికారాలు కల్పిస్తూ జిహెచ్ఎంసీ చట్టంలో ఒక ప్రత్యేక సెక్షన్ చేరుస్తున్నారట. అదే 374B పేరిట ఉన్న సెక్షన్లోని అంశాలను ఆర్డినెన్స్లో పొందుపరిచి ప్రభుత్వం దాని ఆమోదం కోసం గవర్నర్కి ఆల్రెడీ పంపిందట. గత 10 రోజులుగా గవర్నర్ ఆమోదం కోసం సర్కార్ ఎదురు చూస్తోంది. ఈ నెల 20వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన ముసాయిదా ఆర్డినెన్స్ను ఆమోదముద్ర లభించిన మరుసటి రోజే అది రాజ్భవన్కు చేరింది. హైడ్రాకు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం అవసరమయ్యే పలు రకాల అధికారాలను బదలాయిస్తూ ఆయా అంశాలను ఆర్డినెన్స్లో పొందుపరిచారు. మంత్రివర్గ సమావేశంలోని నిర్ణయాల మేరకు ఈ అధికారాలకు సంబంధించిన పలు జీవోలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్డినెన్స్లో ఏమున్నది? తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు హైడ్రాకు ఎదురవుతున్న కొన్ని ఆటంకాలను తొలగిస్తూ దానికి విశేషమైన అధికారాలను కల్పిస్తూ ఆర్డినెన్స్ రూపొందించింది. హైడ్రాకు బదలాయించిన అధికారాలను వివరిస్తూ జిహెచ్ఎంసీ చట్టం 1955లో ప్రత్యేకంగా 374B అనే సెక్షన్ను చేరుస్తున్నారు. ఈ సెక్షన్లో రాష్ట్రంలోని ఒక కార్పొరేషన్ లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, డ్రైన్లు, వీధులు, నీటి వనరులు, ఖాళీ స్థలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ స్థలాల ఆస్తుల ఆక్రమణలు గురికాకుండా వాటికి సంరక్షించడానికి అవసరమైన అన్ని అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ ఆయా అంశాలు పొందుపరిచారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఎలాంటి అధికారాలనైనా అమలు చేయడానికి, బదలాయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని ఈ సెక్షన్లో పేర్కొన్నారు. కాలానుగుణంగా ప్రభుత్వం సూచించిన ఈ అధికారాలు మారుతూ ఉంటాయని సెక్షన్ 374Bలో పొందుపరిచారు. అంటే ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని రకాల ప్రభుత్వ శాఖలు, జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, వాటర్ వర్క్స్ కానీ, రెవెన్యూ అండ్ మున్సిపాలిటీలు ఆ అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ ఆర్డినెన్స్ రూపొందించినట్టుగా తెలిసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో ఉన్న ఆక్రమణలు తొలగించడానికి హైడ్రా నోటీసులు జారీ చేసి కూల్చివేతల సందర్భంలో వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తున్నది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలపైన ఆధారపడాల్సి వస్తున్నది. ఆయా శాఖలకు సంబంధించిన పలు చట్టాల పరిధిలో పనిచేయాల్సి వస్తున్నది. ఈ సెక్షన్ను చేరిస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయవచ్చని, లేదా అవసరాన్ని బట్టి వారి అధికారాలు హైడ్రాకు అప్పగించాలని ఆయా శాఖలను ఆదేశించవచ్చట. అంటే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉంటాయన్నమాట. అధికారాలు బదలాయిస్తూ జీవోలు. హైడ్రాకు అధికారాలు బదలాయించే క్రమంలో ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, హైదరాబాద్ వాటర్ వర్క్స్ యాక్ట్ 1989, హెచ్ఎండిఏ యాక్ట్ 2008లోని కొన్ని అధికారాలను హైడ్రాకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో చెరువుల పరిరక్షణ కమిటీ చైర్మన్గా, హెచ్ఎండిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యునిగా, ఉమ్టాలో సభ్యునిగా చేరుస్తూ వివిధ జీవోలు జారీ చేసింది. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆస్తులు, చెరువుల రక్షణకు అవసరమైన అధికారాలు హైడ్రాకు దఖలు పరిచినట్లయింది. సో ఇట్లా ఈ జీవోలు ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు అది గవర్నమెంట్ ఇది మన గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందట. ఆ గవర్నర్ దాని మీద సంతకం పెట్టగానే అమల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇట్లా ఏ సందర్భాల్లో ఏ జీవోలు జారీ చేశారు అనేది డీటెయిల్గా వీళ్ళు రాశారు.